ఏప్రిల్ 6 శ్రీరామనవమి లోపుగా తులారాశివారి యొక్క పని చెయ్యండి చాలు, ఊహించని ధనం లభిస్తుంది. వీడియో మిస్ చేసుకుంటే దురదృష్టవంతులే. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశివారు చాలా సమతుల్య స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏదైనా తీర్పు విషయంలో, నిర్ణయం విషయంలో కానీ సమానత్వంగా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు. బంధాలకి, బంధుత్వాలకి అధికంగానే విలువిస్తారు. చివరి వరకు కూడా వీరు నమ్ముకున్నటువంటి విలువలు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టుబడి ఉంటారు. ఒకరి ఆధీనంలో ఉండటం ఈ రాశి వారికి నచ్చదు. చాలా స్వతంత్రమైన వ్యక్తులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే తులారాశి వారు చాలా తెలివిగా ఉంటారు. ఎప్పుడూ కూడా తమ పనులు ఏవైతే ఉన్నాయో అవతలి వాళ్ళతో ఎంతో తెలివిగా చేయించుకుంటారు. అలానే మాట్లాడేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడతారు. వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యం ఏదైతే ఉందో దీనివల్ల చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని త్వరగానే ఆకర్షిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. డబ్బు విషయంలో తులారాశి వారికి చాలా బాగా కలిసి రాబోతుంది. ఆర్థికంగా ఈ సమయంలో అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. సహజంగానే ఈ రాశివారు డబ్బు ఖర్చు పెట్టరు. తమకు వంశ పారంపర్యంగా వచ్చినటువంటి స్థిరాస్తులు కానీ, వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా అభివృద్ధి చేసి తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక ఉంటుంది. అలానే ఈ రాశివారు చేసే పనిలో నిజాయితీ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక పని తనకి నచ్చితేనే చేస్తారు. ఒకవేళ ఆ పని నచ్చకపోయినట్లయితే ఎవరు ఎంత బలవంతం పెట్టినా కూడా అసలు మనస్ఫూర్తిగా చేయరు, ఏదో చేయాలన్న పేరుకు చేస్తారు తప్ప. అలానే ఈ రాశి వారికి అనుభవ జ్ఞానం అధికంగా ఉంటుంది. చిన్ననాటి నుండి కూడా వీరి జీవితంలో కొన్ని సవాళ్ళు, ఒడిదుడుకులు అయితే ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఈ రాశివారు ఎంతో అదృష్టవంతులు. అందరికన్నా కూడా తులారాశి వారిలో ప్రత్యేకత అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ వీరు జీవితంలో ఎంత వైభోగాన్ని అయితే అనుభవిస్తారో దాన్ని చూడడానికి ముందుగా అంతకన్నా విపరీతమైన కష్టాలు కూడా చూసి ఉంటారు. కానీ ఈ రాశి వారికి ఉన్నటువంటి ఓర్పు కానీ, తెగింపు కానీ లేదా ధైర్యం ఏదైతే ఉందో అది మరి ఎవరిలో ఉండదని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. రంగాల వారీగా తులారాశికి సంబంధించిన వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో విశేషమైన మార్పులు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా నూతన ప్రారంభాలకు కానీ లేదా ఎవరైతే పార్ట్నర్షిప్లు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారో, తమకంటే పెద్ద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. లేదా మీకంటే గొప్ప వ్యక్తులతో చేయాలనే పార్ట్నర్షిప్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే అవతలి వారు మీ యొక్క డబ్బుని గట్టా చూసి కాకుండా మీ యొక్క తెలివి, అలానే మీరు నడవడిక ఏదైతే ఉంటుందో దాని ద్వారానే మీతో పార్ట్నర్షిప్లు కలుపుకుంటారు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకుంటారు. విద్యార్థులకు అన్ని విధాలా కలిసి వస్తుంది. విద్య పరంగా మీరు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు కానీ, కాంపిటేటివ్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో మరికొంత మీరు శ్రద్ధ పెట్టినట్లయితే అనుకున్న మార్కులతో ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు నూతన పరిచయాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. నూతన పరిచయాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. మొదట్లో వాటి వ్యామోహంలో పడి మీరు విద్యను దూరం చేసుకోవడం కానీ, విద్యపై దృష్టి పెట్టలేకపోవడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పరిచయాల విషయంలో ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచడం మంచిది. అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో తులారాశి వారికి చిన్న చిన్న సమస్యలే కానీ కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఈ మాసంలో ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. దాదాపుగా రాబోయే 3 నెలల వరకు కూడా మీరు ఆరోగ్య విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే
ఉద్యోగ విషయంలో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఉద్యోగ పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఉద్యోగస్తులు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా మీరు కోరుకున్న విధంగా అయితే మార్పులు చూస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎదురు చూసేవారు తొందరలోనే శుభవార్తలు అయితే వింటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చక్కగా కలిసి రాబోతున్నాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా మార్పులు పొందుతారు. అలానే రైతులు కూడా సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. పంట కూడా ఆశించిన రీతిలో దిగుబడినిస్తుంది. కుటుంబ పరంగా మాత్రం తులా రాశి వారికి ఇబ్బందులు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఎవరొకరు కుటుంబంలో వివాదాలు పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వారి కోసం మీరు రాత్రింబవళ్ళు ఎంత కష్టపడినా దాని అంతటినీ కూడా పట్టించుకోకుండా ఏదో ఒకటి తక్కువైందని నిరంతరం కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలానే సంతాన విషయంలో కూడా కొంచెం చికాకులు ఉంటాయి. వారి ఆరోగ్యం బాగోకపోవడం లేదా వారి మాట వినకపోవడం ఇటువంటి సమస్యలు మిమ్మల్ని కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో సరైన విధంగా మీరు మాట్లాడకపోవడం, అంటే వారితో సమయాన్ని కేటాయించలేకపోవడం, చిన్న చిన్న విషయాలు కూడా చికాకు పడడం మీ మధ్య కొంచెం దూరాన్ని పెంచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే శ్రీరామ నవమి లోపుగా తులా రాశి వారు ఒక పని కనుక మీరు చేసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చేత్తో తీసేసినట్టు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఈ పరిహారం శ్రీరామ నవమి లోపుగా చేయవలసి ఉంటుంది. దీని కొరకు భార్యాభర్తలు లేదా పెళ్లి కానివారైతే తల్లిదండ్రులతో కలిసి కుటుంబం అంతా కూడా వెళ్ళి గోమాత చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గోవుకి ఆహారాన్ని స్వయంగా మీ చేత్తో కనుక తినిపించినట్లయితే ఖచ్చితంగా ఎటువంటి కుటుంబ సమస్యలైనా కూడా డబ్బు పరంగా కానీ లేదా తోబుట్టువులతో ఉన్నటువంటి సమస్యలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, సంతాన విషయంలో లేదా భార్యాభర్తల మధ్య ఏవైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు గోవుకు ఆహారం తినిపించడం వల్ల మీకు ఆకస్మిక ధన లాభాలు, అలానే నూతన ఆదాయ మార్గాలు వెతకడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశికి సంబంధించిన రాజకీయస్తులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పరంగా మీరు నమ్మినటువంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే రాజకీయ పరంగా కొన్ని సవాళ్ళు అయితే మీకు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కొంటూ మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. రాజకీయ విషయాల్లో కోరుకున్న విధంగా అభివృద్ధి ఉంటుంది, కానీ కొంచెం కష్టపడాలి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో విశేషమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. కళాకారులు కోరుకున్న విధంగా అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. అలానే ఆర్థిక పరంగా నిలదొక్కుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు చాలా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. స్థిరాస్తులు కొనుగోలుకు, అమ్మకాలకి ఈ సమయం చాలా బాగా కలిసి రాబోతుంది. స్థిరాస్తులు వృద్ధి చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు దక్కించుకుంటారు. అలానే అమ్మవారి ఆరాధన చేసుకోవడం, ఖచ్చితంగా రాముల వారి కళ్యాణానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.